2026 సంవత్సరం జనవరి నెల కంప్లీట్ అయిపోయింది. జనవరి నెలలో భారతదేశ మార్కెట్‌లోకి అసలు ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ అయినాయి? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కస్టమర్ల ఆసక్తి చూపించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటి? అలానే కస్టమర్‌లకి షాక్‌కి గురి చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో 2026 సంవత్సరం మనకి జనవరి నెలలో ఫస్ట్ మేజర్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఈ వీలాన్ని చూసినట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళ చేతక్ 2501 అనమాట. ఇది కస్టమర్లు చాలా ఆసక్తికరంగా చూసిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చారు. అది కాకుండా ₹1,00,000 లోపు సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ చెప్పేసరికి చాలా మంది ఆసక్తి చూపించారు. అలా ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే 2501 అనమాట. ఈ స్కూటర్ కేవలం ₹87,100 అని చెప్పి మార్కెట్లో తీసుకొచ్చారు. వాస్తవానికి ₹91,399 ప్రైస్ అయినప్పటికీ మళ్ళీ దీన్ని ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అని చెప్పి ఇంకొక ₹4,000 వరకు ప్రైస్ అయితే తగ్గించారన్నమాట. సో ₹87,100 వచ్చి ఇనీషియల్ 5,000 కస్టమర్స్కి ఈ ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత ₹91,400 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈ స్కూటర్లో బజాజ్ కంపెనీ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ వేరియంట్స్ అన్ని కూడా సిమిలర్ డిజైన్ తో తీసుకొచ్చారు. బట్ 2501 మోడల్ మాత్రం కొంచెం డిజైన్ చేంజెస్ తో తీసుకొచ్చారన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్లో. అలానే ఇప్పటివరకు పిఎంఎస్ఎం మోటార్ వాడిన బజాజ్ కంపెనీలు ఈ స్కూటర్లో వచ్చేసరికి బిఎల్డిసి మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓరియంటెడ్గా ఏదైతే ఉంటుందో కొంచెం ఆ ప్రైస్ తగ్గట్టుగానే కొంచెం పర్ఫార్మెన్స్ కానివ్వండి కొన్ని చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. అలానే ఈ స్కూటర్లో మనకి మెటల్ బాడీని అయితే మాత్రం అలాగే ఉంచారనమాట. మెటల్ బాడీని అయితే చేంజ్ చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి డిస్ప్లే పరంగా కూడా కొన్ని చేంజెస్ చేశారు. మ్యూజిక్ కంట్రోల్ కానివ్వండి, లేకపోతే రివర్స్ మోడ్ కానివ్వండి, అలానే హిల్ హోల్డ్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. మేజర్గా ఈ స్కూటర్లో 1.8 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 55 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నది ఇందులో మనకి 2.5 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 113 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో ఉన్న మెయిన్ అట్రాక్టివ్ విషయం ఏమైనా ఉందంటే ఛార్జింగ్ టైం అని చెప్పొచ్చు. 80% ఛార్జ్ అనేది 2 గంటల 25 నిమిషాలండి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 25 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఈ స్కూటర్లు అయితే అందిస్తున్నారు. సో ఓవరాల్గా ప్రైస్ పరంగా కానివ్వండి, వీళ్ళు ఇస్తున్న ఛార్జింగ్ టైం ఏదైతే ఉందో కొంచెం ఆసక్తికరంగా మారడానికి అంశాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్కి బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ఇక రెండో స్కూటర్ చూసుకున్నట్లయితే సుజుకి కంపెనీ వాళ్ళు ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ మాత్రం కస్టమర్కి షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అది ఎందుకు అనేది మీకు ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో 2024 సంవత్సరంలో దీన్ని అఫీషియల్గా మార్కెట్లోకి తీసుకొచ్చారు. బట్ ప్రైస్ని అయితే రివీల్ చేయలేదన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 4.1 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే 95 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 95 కిలోమీటర్లు. బై డిఫాల్ట్ గా ఇచ్చే ఛార్జ్ అయితే ఈ స్కూటర్ మీరు ఇంటి వద్దనే 6 గంటల 20 నిమిషాలు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు అడిషనల్ గా పేమెంట్ చేస్తే కనుక ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. ఆ ఛార్జర్ అయితే కనుక 2 గంటల 12 నిమిషాలను మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ తీసుకుంటే గంటకు 71 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే స్కూటర్లు ఇస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ తో సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. సో సీట్ పరంగా అయితే మాత్రం మనకి యాక్సిస్ లాగానే కొంచెం లార్జ్ సీట్ అనేది అయితే ఇస్తున్నారు అనమాట. పెట్రోల్ స్కూటర్ వేరియంట్ ప్రకారంగా కొంచెం డిజైన్ లో చేంజెస్ అయితే ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్కి కానివ్వండి, ఈవీ వేరియంట్కి కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. లైటింగ్ పరంగా ఎల్ఈడి లైట్స్ ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇందులో ఎందుకు షాక్ గురి చేసిందని చెప్పామంటే ఇప్పుడు మీకు చెప్తున్న 95 కిలోమీటర్ల రేంజ్, అలానే సుమారుగా 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఇలాంటి ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్స్తో మార్కెట్లో మనకి ప్రైజ్ బ్రాండెడ్ స్కూటర్ సెగ్మెంట్ ప్రైజెస్ సుమారుగా ₹1,00,000, ₹1,10,000 సెగ్మెంట్తో స్కూటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. అలాంటి సుజుకి కంపెనీ వాళ్ళు ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏకంగా ₹1,88,000 ప్రైస్ ట్యాగ్తో మార్కెట్లో తీసుకొచ్చారనమాట. అది కొంచెం షాకింగ్ అనిపించింది అనమాట. కొంచెం ఓవర్ ప్రైస్ లాగా అయితే నాకైతే అనిపించింది. అలానే ఈ స్కూటర్లో ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ త్రూ తీసుకుంటే కనుక డిస్కౌంట్ ఏజ్ ఇస్తున్నారు. ₹20,000 డిస్కౌంట్తో ₹1,66,000 ప్రైస్ అని చెప్తున్నారు. ఈవెన్ 7 years పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ ఉచితంగా ఇస్తామని చెప్పారు అన్నమాట. అది కొంచెం ఊరటనిచ్చే అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆంపియర్ కంపెనీ వాళ్ళ ఆంపియర్ మ్యాగ్నస్ కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. మ్యాగ్నస్ మ్యాక్స్ జీ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. యాక్చువల్ గా మ్యాగ్నస్ సంబంధించిన గ్రాండ్ మ్యాక్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా ఆంపియర్ సంబంధించిన గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో సేమ్ గానే ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళు కలర్ లో కొత్త కలర్ ఆప్షన్ ఒకటి, అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పెంచారన్నమాట. సో అది మేజర్ గా తీసుకొచ్చిన చేంజెస్ అనమాట. సో ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో
ఆంపియర్ కంపెనీ వాళ్ళు మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం 3 కలర్స్ అయితే అందుబాటులో అయితే తీసుకొచ్చారు. ఇందులో హైలైట్స్ చెప్తున్న విషయం ఏంటంటే 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఎంత అంటే కనుక 142 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు. బట్ రియల్ రేంజ్ 100+ కిలోమీటర్స్ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు అనమాట. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే బూట్ స్పేస్ మాత్రం అప్గ్రేడ్ చేస్తారు. ప్రీవియస్గా మ్యాగ్నస్ వేరియంట్లో అంత బూట్ స్పేస్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు 33 లీటర్ల బూట్ స్పేస్ ఏదైతే ఉందో ఇది కొంచెం మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే స్కూటర్తో పాటు 5 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది కూడా ఇంక్లూడెడ్గా అయితే ఇస్తున్నారు అనమాట. సో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. టైర్స్ చూస్తే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అనమాట. బట్ బ్రేకింగ్ మాత్రం ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్తోనే ఈ స్కూటర్ని అయితే అందిస్తున్నారు అనమాట. అయితే ఆంపియర్ సంబంధించిన గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుందని మాత్రం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం సర్ప్రైజ్ కింద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ప్రైస్ పరంగా అయితే బాగానే అనిపించింది అనమాట. వీళ్ళు ఇస్తున్న ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఆ బూట్ స్పేస్ కొంచెం అప్గ్రేడ్స్ అనేవి మంచిగానే అనిపించింది. ఇక నెక్స్ట్ 2-వీలర్లో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అప్గ్రేడ్స్ ఇస్తూనే ఇంకొక ఎవరు ఊహించని ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇచ్చారు. అదేంటో చెప్తాను. సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ను వీళ్ళు జెన్ 2 వేరియంట్ అయితే ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు జెన్ 2 ఏకంగా 265 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 155 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.55 సెకండ్లో చేరుకుంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ మనోడి వరకు 5 kWh కెపాసిటీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ దాంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 5 kWh 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్పి, ఒకటేమో టాప్ ఎండ్ వచ్చి 265 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తే 4.5 kWh వచ్చి 236 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ప్రైజెస్ పరంగా అయితే సింపుల్ 4.5 kWh వేరియంట్ వచ్చి ₹1,70,000 ప్రైస్ అయితే 5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ₹1,78,000 ప్రైస్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే వీళ్ళు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఇంటిగ్రేషన్ కూడా ఇప్పుడైతే అందుబాటులో తీసుకొచ్చారని చెప్తున్నారు అనమాట. ఇక సింపుల్ 1S లో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేశారన్నమాట. సింపుల్ 1S ఏదైతే ఉందో ఇప్పుడు 190 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ తీసుకుంటూ అయితే అందిస్తున్నారు అనమాట. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వస్తుంది. ఇక ₹150,000 ప్రైస్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటివరకు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ యూనిక్ పాయింట్ ఏం చెప్పేవాళ్ళు, ఒకటి ఫిక్స్డ్ ఒకటి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అని చెప్పారు. బట్ ఇప్పుడు సింపుల్ 5 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చి డైరెక్ట్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. మీకు ఇంకోటి చెప్పాను కదా, సింపుల్ 1 నుంచి ఒక ఆసక్తికరమైన ఎవరు ఊహించని అప్డేట్ ఏదైతే ఉందంటే సింపుల్ కంపెనీ వాళ్ళ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. భారతదేశపు మొట్టమొదటి 400 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట. మురుపెన్నడు లేని విధంగా అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని కూడా ఈ స్కూటర్లో అయితే ఇంక్లూడ్ చేసామని చెప్పారు. బట్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ ఇతర సమాచారం అనేది మాత్రం ఇంకా అయితే వీళ్ళు వెల్లడించలేదు అనమాట. ఇక నెక్స్ట్ అయితే క్వాంటమ్ ఎనర్జీ నుండి క్వాంటమ్ బిజినెస్ ఈమో అనే ఒక కొత్త స్కూటర్ మోడల్ తీసుకొచ్చారన్నమాట. యాక్చువల్గా బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో క్వాంటమ్ కంపెనీ వాళ్ళు సేమ్ డిజైన్తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వేరే ఏదైతే యూజ్ చేస్తున్నారు అనమాట. ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ కోసం వీళ్ళు ఈమో ఎనర్జీ అనే ఒక కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు. బట్ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అంటే ఇది B2C ఎలక్ట్రిక్ స్కూటర్ కాదనమాట. కస్టమర్కి అమ్మే స్కూటర్ కాదు, B2B అప్లికేషన్స్ కోసం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈమో ఎనర్జీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ని అయితే క్వాంటమ్ వాళ్ళ స్కూటర్లు అయితే యూజ్ చేశారు కాబట్టి వీళ్ళ క్వాంటమ్ బిజినెస్ ఈమో అనే ఒక పేరుతో స్కూటర్ అయితే తీసుకొచ్చారు. 2 kWh బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. 80 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. కేవలం 20 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే బ్యాటరీ ప్యాక్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికి ఈమో ఎనర్జీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ వల్ల అది పాసిబిలిటీ అయితే అవుతుందని చెప్తున్నారు. బట్ మనకైతే వీళ్ళు పెట్టిన న్యూస్ రిపోర్ట్స్లో ఎక్కడ కూడా ప్రైసింగ్ వివరాలు అయితే మాత్రం వెల్లడించలేదన్నమాట. ఇక నెక్స్ట్ మన కార్ సెగ్మెంట్లోకి వస్తే మహీంద్రా కంపెనీ వాళ్ళు 3XO అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. 3XO ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీకి లేకపోతే పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లకి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ ₹13,89,000తో ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. 39.4 kWh బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తున్నారన్నమాట. 110 kW పీక్ పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 310 Nm టార్క్ కూడా జనరేట్ చేస్తున్నారు అయితే కంపెనీ అయితే మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేస్తుంది వీళ్ళు చెప్తున్న ప్రైస్ అనేది వితౌట్ ఛార్జర్ ప్రైస్ అనమాట. ఛార్జర్ మళ్ళీ ఇంక్లూడ్ చేస్తే దానికి అడిషనల్ ప్రైస్ అయితే ఉంటుంది. వితౌట్ ఛార్జర్ తో ఇంత ప్రైస్ అని చెప్పారు. ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, స్కై రూఫ్ కానివ్వండి, లెవెల్ 2 ADAS కానివ్వండి, ఇతర అప్డేట్స్ కూడా ఈ కార్లు అయితే అందిస్తున్నారు అన్నమాట. ఇంకా ట్విన్ HD స్క్రీన్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్ బేస్ వేరియంట్ నుంచి 100 kph టాప్ స్పీడ్ 8.3 seconds లోనే రీచ్ అవుతుంది అయితే చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ మీరు 80% ఛార్జ్ ని 50 నిమిషాలను ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. 50 kW DC ఛార్జర్ యూజ్ చేసి 285 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ కార్లో
రియల్ రేంజ్ లభిస్తుందని చెప్పి కూడా మహేంద్ర కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 8 ఇయర్స్ పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా లభిస్తుంది అనమాట. ఈ కార్లో మనకి 80+ ఫీచర్స్ కూడా లభిస్తాయని చెప్తున్నారు. బిల్ట్ ఇన్ అలెక్సాతో అయితే లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ కార్ యొక్క డెలివరీస్ మాత్రం 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి AX5 అనే ఒక బేస్ వేరియంట్, AX7L అని ఇంకొక వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. AX5 వచ్చి 13.89 లక్షల రూపాయలు, AX7L వచ్చి 14.96 లక్షల రూపాయలు అనమాట. సో మీకు కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని కూడా AX7L మోడల్ అయితే లభిస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే టొయోటా కంపెనీ వాళ్ళు అర్బన్ క్రూజర్ ఎబెల్లా అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. ప్రైస్ని రివీల్ చేయలేదు కానీ ఈ కార్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం రివీల్ చేశారన్నమాట. ఇందులో 49 kWh 61 kWh బ్యాటరీ ప్యాక్స్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. 543 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ లభిస్తుందని చెప్తున్నారు. అడాస్ లెవెల్ 2 కానివ్వండి, DC ఛార్జింగ్ 10 నుంచి 80% ఛార్జింగ్ 45 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అర్బన్ క్రూజర్ ఎబెల్లా మోడల్ ఏదైతుందో వాస్తవానికి మారుతి సుజుకి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతుందో సేమ్ డిజైన్ తో ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది అనమాట. మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు కానివ్వండి, అలానే టొయోటా కంపెనీ వాళ్ళు కొలాబరేషన్లోనే ఈ ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. దాన్ని కాస్త వీళ్ళు కొన్ని పేరు మార్చుకుని అర్బన్ క్రూజర్ ఎబెల్లా పేరుతో అయితే కార్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈవెన్ ఈ ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీ అయితే సర్వీస్ కింద తీసుకొస్తారు కాబట్టి ప్రైస్ అనేది తక్కువ ప్రైస్తోనే మనం మార్కెట్లోకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు అనమాట. సో మీ కార్ ఎక్స్టీరియర్ అయితే ఇలా ఉంటుంది, అలానే ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. లగేజ్ స్పేసు, JBL సౌండ్ సిస్టము. అగైన్ ఈ పర్టికులర్ ఇంటీరియర్స్ కానివ్వండి, కొన్ని యాక్సెసరీస్ అన్ని కూడా వేరియంట్స్ బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ప్రైస్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. ప్రీ బుకింగ్స్ మాత్రం ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. చివరిగా మోంట్రా కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి PM E-Drive మొబిలిటీ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ట్రక్ ని మార్కెట్ లోకి అఫీషియల్ గా తీసుకొచ్చారు అనమాట. ఇదే Rhino 5538 అనే ఒక ఎలక్ట్రిక్ ట్రక్ అనమాట. ఈ ట్రక్ ఏదైతే ఉందో ముఖ్యంగా కార్గోని తరలించడం కోసం అయితే దీన్ని అయితే తయారు చేశారన్నమాట. వీళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది. సో వెనకాల ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వెనకాల ఉన్న ట్రాలీస్ ని వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ గా 55,000 kgల GCW గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో 282 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. వీళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 189 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు అనమాట. అండ్ మాక్సిమం పవర్ వచ్చి 280 kW వరకు మాక్సిమం పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 20 to 100% ఛార్జ్ 60 minutes లో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాంటి అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఉంటాయని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఛార్జింగ్ టైం ఏదైతే ఉందో 240 kW ఛార్జర్ అయితే యూజ్ చేస్తే అంత ఫాస్ట్గా అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ ట్రక్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఈ ట్రక్ యొక్క ప్రైస్ని అయితే మాత్రం రివీల్ చేయలేదు అనమాట. అలానే కంపెనీ వాళ్ళు విత్ బ్యాటరీ ప్యాక్ లేకపోతే స్వాపింగ్ టెక్నాలజీతో కూడా ఈ వెహికల్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇవి 2026 సంవత్సరం జనవరి నెలలో మార్కెట్లోకి లాంచ్ అయిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ సమాచారం అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుకోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.